ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. జాన్సన్ గారు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. రామేశ్వరమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. వాణిశ్రీ గారు ప్రైజ్ ద లార్డ్. పద్మావతి గారు ప్రైజ్ ద లార్డ్ అండి. రేణుకా గారికి మరొకసారి వందనాలు. శేఖర్ పాస్టర్ గారికి రాజమండ్రి ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. రాజర్ పాస్టర్ గారికి, యాకోబయ్య గారికి అందరికి వందనాలు. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు హియర్ ఫ్రమ్ ద హెవెన్. పరలోక తండ్రి యొద్ద నుండి సమాచారము, సందేశము, వర్తమానము విను సమయంలోనికి ప్రత్యేక గడియలోనికి వచ్చి ఉన్నాము. మన మధ్యలో గుంటూరు నుండి జయ పాస్టమ్మ గారు ఉన్నారు. పాస్టమ్మ గారు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. జయమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మంచిది. ప్రత్యేకమైన ప్రశస్తమైన సమయంలో ఉన్నాం మనము. సందేశము దేవుని దాసురాలు నిలబడి ఉండగా వారిలో నుండి దేవుడు తన స్వరమును మనకు వినిపించలాగున్న సమయము అమ్మగారికి, జయ పాస్టమ్మ గారికి అప్పచెప్తున్నాము. అమ్మగారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, రండి ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. రోమీలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారానే పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణమును అందరికీ సంప్రాప్తి ఆయను. హల్లెలూయా. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలు రాసినటువంటి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఒక మనుషుని ద్వారానే మరణము ఎలాగూ సంప్రాప్తి అయినదో మనకి ఒక మనుషుని ద్వారానే అందరికీ కూడా ఆయన మనకి జీవమునిస్తా ఉన్నాడు. ఈ దినము మనము స్వభావ సిద్ధముగా ఆదాముతో మనకున్న సంబంధమును బట్టి మనము పాపమును స్వాస్థ్యముగా పొంది ఉన్నాం కదండి. స్వభావ సిద్ధముగా మానవుడు భూమి మీద ఉన్నప్పుడు మొదటి ఆదాము మనకు మరణమును తీసుకొచ్చి పెట్టాడు. మనకున్న సంబంధమును బట్టి మనము పాపమును స్వాస్థ్యముగా పొందినాము. ఈ యొక్క స్వభావ సిద్ధమైనటువంటి పాపము నుంచి విడిపించగలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తుతో మనల్ని ఐక్యతపరచబడి కృపా ద్వారా మనం ఉచితముగా బహుమానము పొందాము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆదాము మనకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పాపమును, శిక్షను, మరణమును క్రీస్తు ద్వారా మనము వాటిని విరిచివేయగలిగినటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆదాము మనకి తీసుకొచ్చినటువంటి శిక్ష నుంచి విడిపించబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసినటువంటి ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క జీవమును మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమై ఉన్నాం. మొదటి ఆదాములో పాపమున్నది. మొదటి ఆదాములో మనకు శిక్ష వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనకు మరణము వచ్చింది. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా, ప్రతి మనిషికి కూడా, ప్రతి యొక్క మానవుడికి పాపమును తీసుకొచ్చి పెట్టాడు ఆదాము. ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము శిక్షను తీసుకొచ్చేసేసాడు. పరిశుద్ధముగా ఉండవలసినటువంటి వాడు, దేవునికి సమీపముగా ఉండవలసినటువంటి మానవుడు ఎడబాటు అయిపోయాడు. ఎడబాటు ఎందుకు కావలసి వచ్చిందంటే అతడు ఆజ్ఞ అతిక్రమించినందువలన, ఆజ్ఞ అతిక్రమించటం వలన పాపములో పడిపోయాడు.
చూడండి, ఒకప్పుడు ఆదాము దేవునికి సమీపముగా ఉన్నటువంటి వాడు, దేవునికి ఆయనకు సత్సంబంధము కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆయన ఏకముగా కూడి ఆయనతో ఈయన సంభాషించవలసినటువంటి సమయము ఏమైపోయిందంటే ఎడబాటు వచ్చేసింది. ఎందుకు ఈ ఎడబాటు మానవుడికి కలిగిందంటే ఆజ్ఞ అతిక్రమించటం వలన. ఎడబాటు కాటమే కాదు, మానవుడు శిక్ష పొందవలసి వచ్చాడు. శిక్షే కాదు, మరణము పొందవలసినటువంటి వాడైనాడు. అందుకే ఇక్కడ ఈ మాటలు చూద్దాం మనము. రోమీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాము. ఏమంటున్నాడంటే ఆ మాట ఆయన చూద్దాము. మనమందరము కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలముగానే వచ్చినది, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రాప్తి అయిన నీతి విధించబడుటకు కారణమాయను. హల్లెలూయా. కాబట్టి మనము మన జీవితంలో అపరాధములను బట్టి వచ్చినది మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యము వలన, ఒక పుణ్యకార్యము. ఆ పుణ్యకార్యము ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాదానం మనుషులందరికీ జీవప్రాప్తి అయిన, జీవము లేని మనకు, ఎడబాటైన మనకు ఆ జీవమును తీసుకొచ్చి పెట్టినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పుణ్యకార్యము ద్వారా. చూడండి, పుణ్యకార్యముల ద్వారా మనం అనుకుంటాము, పుణ్యకార్యములు చేస్తే ఏదో మనకి మానవుడు అనుకుంటున్నాడు పుణ్యకార్యాల వల్ల పాపము పోతుంది అనుకుంటున్నాడు. పుణ్యము చేస్తే ఏం చేస్తా ఉన్నాడంటే ఈ పాపము తొలగిపోతా ఉంటుంది అనుకుంటున్నాడు. ఏదో యాత్ర చేస్తే మానవుడు పాపము తొలగిపోతా ఉంటుంది అనుకుంటున్నాడు, శిక్ష పోతుంది అనుకుంటున్నాడు. చూడండి, మనము ఏదో పుణ్యకార్యాల వలనో, దాన ధర్మములనో, యాత్రల వలనో, లేకపోతే ఇంకా ఏవేవో మానవుడు కల్పించినటువంటి కార్యములు చేయటం వలన మన పాపము తొలగిపోదు, మన శిక్ష తొలగిపోదు. మన శిక్షకు ఒక మూల్యము చెల్లించవలసినటువంటి ఈ యొక్క సమయము, ఆ సమయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చెల్లించారు. ఆదాములో పాపమును ఎడబాటును తీసుకొచ్చినటువంటి మానవుడు, శిక్ష విధించబడినటువంటి మానవుడు ఎంతో భూమి మీద వెతుకులాడుతూ ఉన్నాడు. ఈ పాపమును పోగొట్టుకొనుటకు, ఈ పాపము చేత బంధించబడినటువంటి శిక్షలో ఉన్న మానవుడు, పాపము చేత బంధించబడినటువంటి మానవుడు, పాపము చేత దూరమైనటువంటి మానవుడు, పాపములో కూరుకుపోయినటువంటి మానవుడు తడువులాడుతూ ఉన్నాడు. ఏం తడువులాడుతూ ఉన్నాడంటే ఏ యొక్క పుణ్యకార్యము వలనో, ఏదో ఒక కార్యము చేయటం వలనో నా పాపము తొలగిపోద్ది, నాకు శిక్ష తప్పించబడిద్ది, శిక్షలో నుంచి నేను బయటపడవచ్చు అని కొంతమంది దేశాలు తిరిగి ఆ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పుణ్యకార్యం వలన మనకు వచ్చినటువంటి శిక్ష తప్పిపోదండి. మనకు మానవుడు తీసుకొచ్చినటువంటి మొదటి ఆదాము తీసుకొచ్చినటువంటి పాపము తొలగిపోదండి. మానవుడు అనుకుంటాడు కదా, ఏదో నేను పాపము చేస్తే, ఏదో నేను కలుగు చేస్తే అది పాపం అనుకుంటా ఉన్నాడు. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఆజ్ఞను అతిక్రమించి తన స్వసిద్ధాన్ని, తన ఉద్దేశమును, తన సంకల్పమును చేసుకున్నటువంటి వాడే పాపము చేసినవాడు. దేవుడు ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడై ఉండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉండి, ఆయన సర్వ సృష్టిని చేసినటువంటి గొప్ప దేవుడై ఉండి, మానవుణ్ణి తన పోలికగా చేసుకుని, తన స్వరూపములో దిద్దుకుని, ఆయన సంకల్పములు, ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు నెరవేర్చవలసినటువంటి మానవుడు తన ఉద్దేశమును నెరవేర్చుకొనుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. ఇట్లుండగా మనమందరము పాపము చేసినటువంటి వారు. ఈ యొక్క పాప
పాపములో నుంచి మనకు శిక్ష వచ్చేసిందండి. మానవుడుకు శిక్ష విధించబడింది. ఆ శిక్షలో నుంచి విడిపించగలిగిన వాడు, మన ఆ శిక్ష యొక్క భారము నుంచి తప్పించగలిగిన వాడు, ఆ కట్ల నుంచి తెంపగలిగిన వాడు మనకు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మనకు పుణ్యకార్యమును చేసినటువంటి వాడు, కృపాగలిగిన దేవుడై ఉన్నాడు, కృపను చూపించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆదాము మనకు పాపమును తీసుకుని వచ్చి పెట్టాడు. ఆదాము మరణమును తీసుకొచ్చి పెట్టాడు మానవుడికి. చూద్దాము, ఆ మరణము మానవుడికి ఎలాగో సంప్రాప్తి అయిందంటే, ఐదో అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6:23 అంటాడు కదా, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏలైనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపము వల్ల వచ్చినది జీతం, మనకు మరణమును తీసుకొచ్చి పెడితే యేసుక్రీస్తు వల్ల మనకి నిత్య జీవము వచ్చింది. నిత్య జీవం వచ్చిందండి. యేసుక్రీస్తు మనకు నీతి అయి ఉన్నాడు. క్రీస్తులో నీతి ఉన్నది. క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన వచ్చాడు. క్రీస్తులో జీవం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో. దేవుని యొక్క పిల్లలు మైనటువంటి మన జీవితంలో కూడా వ్యత్యాసమును చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే అంటున్నాడు, స్వభావ సిద్ధముగా ఆదాముతో మనకున్న సత్సంబంధమును ఏం తీసుకొచ్చి పెట్టిందంటే, మనకు పాపమును స్వాస్థ్యముగా పొందాము. అయితే క్రీస్తుతో ఐక్యతమును బట్టి కృపా ద్వారా మనము ఉచిత బహుమానము పొందాము. ఉచితముగా ఇచ్చాడండి, మనకి ఉచితంగా ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆయన ఎలాగ ఉచితముగా ఇచ్చాడు మనకి? తండ్రి చేత సిద్ధపరచబడిన దానిని బట్టి, ఆకారము సమయమున భూమి మీద ఆయన ధరించుకున్నటువంటి ఆ యొక్క కల్వరి శిలువపై అర్పించబడిన దానిని బట్టి, సమాధిలో నుండి ఆయన లేపబడిన దాన్ని బట్టి, సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన వెల చెల్లించిన దానిని బట్టి, నీతిమంతుని రక్తము, నీతిమంతుని పరిశుద్ధత, నీతిమంతుని నిష్కళంకమైనటువంటి ఆ విమోచన క్రయధనము మనకు విడుదల తీసుకొచ్చి పెట్టిందండి. ఆయన కృప బాహుళ్యము, ఆయన కృప మనకి మరణపు ముళ్ళును విరిచివేశాడండి. లేకపోతే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఉండవలసినటువంటి, ఏదో ఒక పుణ్యకార్యం వలన మన పాపము పోలేదండి. దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. మానవాళి పాపము పోవాలి అంటే ఒక పుణ్యకార్యాల వల్లనో, ఒక దాన ధర్మం వల్లనో, యాత్రల వల్లనో, లేకపోతే మానవుడు నీతి వల్లనో జరగదండి. ఒక పరిశుద్ధ రక్తము కావాలి, నిష్కళంకమైన రక్తము కావాలి. ఏ పాపము లేనివటువంటి రక్తము, విమోచకుడు, విడుదలిచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మాత్రమే ప్రతి మానవాళికి విడుదల, ఆయన ద్వారా మాత్రమే ప్రతి మానవుడికి విమోచన. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి జీవికి, ప్రతి ఉనికిలో కలిగి జీవిస్తున్న ప్రతి మానవుడుకు నిత్య జీవం ఉన్నది. నిత్య జీవం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షకుడని, విమోచకుడని, విడుదలచేవాడని, ఆయన మాత్రమే నా నిమిత్తము వదకు తేబడిన గొర్రె పిల్లవలే, ఆయన మాత్రమే నా నిమిత్తము చీల్చబడ్డాడని, వీడవబడ్డాడని, ఆయన మాత్రమే పరిశుద్ధ రక్తము నా కొరకు చిందించాడని ఎరుగుతారో వారికి నిత్య జీవమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు.
నిత్య జీవం ఇచ్చటానికి చాలినటువంటి దేవుడై ఉన్నాడు. ఏ మానవుడైతే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనను ఎరుగుతారో కృప పొందుతారు. కృప 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 ఆయన ఇస్తా ఉన్నాడు. మానవుడు ఇంకా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరక్క ఎంతో మంది ప్రజలు, కోకొల్లుగా ప్రజలు ఇంకా భూమి మీద తడువులాడుతూనే ఉన్నారు. పాపము మానవుడిని విడుదలివ్వటానికి ఆయన శిలువ మరణం ఎక్కాడు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు 53వ అధ్యాయములో, ఆయన యేసు క్రీస్తు భూమి మీదకి రాకమునిపే ఆయన యేసు క్రీస్తు వారి గురించి ప్రవచనము రాస్తూ ఉన్నాడు. అతను లేత మొక్క వలె పెరిగాడు, ఆయనకు స్వరూపమైన సొగసైన లేదు, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనము దాల్చాడు, ఆయన దౌర్జన్యము నంజనను ఆయన ఏ నోటను మాత్రమును నోరు మెదపలేదు. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తము భూమి మీద చిందించబడి, పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనము దాల్చాడు. ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడు అంటే, ఒక మానవాడి పాపము పోవాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి, పరిశుద్ధ రక్తము వలవబడ్డాలి. ఈ సత్యమును మీరు గ్రహిస్తారా ప్రియా దేవుని బిడ్డలారా? ఆయన అంటున్నాడు కదా, మొదటి ఆదాము మనకి పాపమును తీసుకొచ్చి పెడితే, శిక్షను తీసుకొచ్చి పెడితే, మరణమును తీసుకొచ్చి పెడితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము వల్ల మనకు నీతిని తీసుకొచ్చాడు. నీతిమంతులుగా తీర్చబడ్డామండి, మనము జీవములోనికి ప్రవేశించామండి. మనము చూద్దాం, ఆ వాక్యం అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ యొక్క సంఘమునకు రాస్తూ అంటున్నాడు. 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు గురించి. 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు కదా, చూద్దాం ఆ మాట చూద్దాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపము ఎరుగునటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మన నిమిత్తము పాపముగా చేసుకున్నాడు. ఆయన యొక్క రూపమును నీకు ఇచ్చాడండి, ఆయన యొక్క స్వభావమును నీకు ఇచ్చాడండి, ఆయన యొక్క క్రియలను కలిగి జీవించాలని ఆయన యొక్క ఆత్మ నీకు ఇచ్చాడండి. ఆయనలో నువ్వు ఉనికి కలిగి జీవిస్తున్నావు కనుక ఆయన అంటున్నాడు కదా, పాపమెరుగని ఆయన ఎందుకనగా ఆయన మన నిమిత్తం అండి, మన నిమిత్తం. ఆయన నాలో ఉన్న ప్రతి అవిధేయతను, దుర్మార్గతను, దుర్భిష్టమైనటువంటి స్వభావమును, పాప సహితమైనటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి పాప ఏచ్ఛలను ఆయన తీసుకుని, అవినీతి పరులమైన మనలను, దుర్వాసన కొట్టుతున్నటువంటి మన బ్రతుకులను ఆయన తీసుకుని ఆయన నీతి నాకు ఇచ్చాడండి, ఆయన నీతి మనకిచ్చాడండి. మన స్వభావం ఎప్పుడు కూడా పాపపు స్వభావం. పాపము లేని ఆయన నాకు ఆయన స్వభావాన్ని ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. దుష్కురాలైనటువంటి, హింసకురాలైనటువంటి జీవితంలో మనల్ని ఆయన పరిశుద్ధ రక్తము మన మీద వలచి చిందించి మనకి ఆయన విడుదలిచ్చాడండి. ఆయన విడుదలిస్తూ అంటున్నాడు, ఆయనగా ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులుగా ఎవరిని బట్టి మనము తీర్చబడుతున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి నీతిమంతులముగా తీర్చబడతాం. నీతి లేని మన బ్రతుకులను ఆయన నీతిమంతులుగా చేశాడండి. నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన నా నిమిత్తము కల్వరి శిలువ యాగములో
చూడనల్లని వాడిగా అయిపోయాడు. చూడనల్లని వాడు, స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయాడు. చరిత్ర పుటములో నీ నిమిత్తము నా నిమిత్తము పరిశుద్ధ రక్తము చిందించగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏకైక దేవుడు, ఆయనే పరిశుద్ధమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధ రక్తము నా పాపమునంతటిని కూడా తుడిచివేసి నీతిమంతురాలుగా తీర్చి ఆయన మనకు తీర్చి ఏం చేస్తా ఉన్నాడు, విడుదలిస్తా ఉన్నాడండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 25వ వచనం అంటారు కదా. ఈ మాటను చూద్దాం చక్కగా. 4వ అధ్యాయము 25వ వచనం అంటారు కదా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. అంటున్నాడు కదా, ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. ఆయన మరణము మనకి నీతిమంతులుగా తీర్చబడుటకు, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడ్డాడండి. ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప దేవుణ్ణి. మన అపరాధముల నిమిత్తము అప్పగించబడిన వాడయ్యాడు. మన నిమిత్తము నీతిమంతులుగా మనము తీర్చబడుటకు లేపబడ్డాడండి. పరిశుద్ధమైనటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అన్ని అధికారములు కలిగినటువంటి దేవుడై ఉండి కూడా ఒక మానవాళి నిమిత్తము ఎలాగున్నాడంటే సాధువుగా అయిపోయాడండి. నీ రూపము నా రూపమును ఆయనలో చూసుకున్నాడండి. ఆ శిలువ మరణం ఎన్నదగినది కాదనుకున్నాడండి. నా కుమార్తె పాపము నుంచి విడుదల పొందాలని ఆయన పాపముగా మారిపోయాడండి. వలవబడ్డాడండి. చూడనల్లని వాడు అయిపోయాడు. పరిశుద్ధమైనటువంటి యవ్వన రక్తము నా కొరకు నీ కొరకు సర్వ మానవాళి, భూమి మీద ఉన్న ప్రతి మానవాళి కొరకు చిందించాడు. ఎందుకంటే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులముగా తీర్చబడి ఆయన ఏం చేస్తాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు జీవమును తీసుకొచ్చి పెట్టాడు. జీవము లేని మన బ్రతుకులు ఆయన జీవమును తీసుకొచ్చి పెట్టాడు. చూద్దాము అదే వాక్యము 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఈ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపని జీవము లేనివాడే. అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో వారు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏమవుతారంట, ఆయన కృప, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారు జీవము కలిగిన వారు. ఒక్క మాట చాలండి, నోటితో యేసుక్రీస్తే నా రక్షకుడని, విమోచకుడని, విడుదలిచ్చేవాడని, తీర్పు తీర్చేవాడని, ఆయన నా కొరకు తీర్పు తీర్చబడ్డాడని, ఆయన నా కొరకు సమస్తమును రక్తమును చిందించాడని, ఆయన మరణము నుంచి లేచాడని, విమోచించబడ్డాడని, ఆయన మరణము ద్వారా నాకు విడుదలుందని ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి జీవమునిచ్చేటువంటి దేవుడై, జీవమును ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానములో లేపబడిన వాడై ఉన్నాడు. ఆరోహణములో మహిమపరచబడిన వాడై ఉన్నాడు. సహవాస భోజన బల్లము దగ్గర జ్ఞాపకము చేసుకుని విధేయత చూపించినటువంటి వాడై ఉన్నాడు.
యేసుక్రీస్తుల యొక్క గుణ లక్షణాలు ఎంత గొప్పవండి. మనలో ఏ గుణము కూడా సరితూగనిదండి. అటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన శిలువ మరణము పొంది ఆయన లేపబడిన వాడై ఉన్నాడు. శిలువ మరణము పొందుట ద్వారా ఆయన నీకు నాకు నిత్యత్వ జీవమును తీసుకొచ్చి పెట్టాడు. ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా మనము నిరంతరమును కూడా ఆయన స్తుతించవలసినటువంటి వారు, ఘనపరచవలసినటువంటి వారు. ఎందుకంటే అయ్యా, మొదటి ఆదామైనటువంటి వాడు నాకు పాపమును తీసుకొచ్చి పెడితే, మొదటి ఆదాము నాకు శిక్షను తీసుకొచ్చి పెడితే, మరణమును తీసుకొచ్చి పెడితే, నాకు మరణము లేని పాపము లేని వ్యక్తిగా నన్ను మార్చావు. శిక్షా విధిని నా మీద కొట్టివేశావు, నాకు జీవమునిచ్చావు. నిరంతరమును కూడా ఆయనను స్తుతించవలసినటువంటి వారు, ఆయనను గణపరచవలసినటువంటి వారు, ఆయన్ని కీర్తించవలసినటువంటి వారు. ఎందుకంటే ఆయన నీ నిమిత్తము వదకు తేబడిన గొర్రె పిల్లవలే అయిపోయాడు, చూడనెల్లని వాడిగా అయిపోయాడు. ఆయన నీ నిమిత్తము ఆయన సమస్తమును కూడా వెల చెల్లించేశాడు. ఆయనను మనము రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీవు నీతిమంతురాలుగా తీర్చబడతావు, నీవు పరిశుద్ధమైనటువంటి బిడ్డగా తీర్చబడతావు. నీకు నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవము నీవుటకి ఆయన ఎలా అయిపోయాడంటే చూడనల్లని వాడిగా అయిపోయాడు. ఆయన మరణము ద్వారా మనకు విమోచన వచ్చిందండి, విమోచన. ఆయన మరణము ద్వారా మనకు జీవం వచ్చింది. మనము ఆయనని క్రీస్తు రక్షకుడుగా అంగీకరించినట్లయితే మనకి ఆయన నిత్యత్వ జీవం ఇవ్వటానికి ఇష్టపడతాం. నిత్యము ఆయనతో మనము సహవాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. నిత్యము ఆయనలో నువ్వు నిరంతరమును కూడా కన్నీటిని, నీ తూపును విడిచివేసేటువంటి వ్యక్తిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మహా ఆనందముతో, సంతోషముతో, ఉల్లాసముతో ఆయనతో నిత్యము యుగయుగాలు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు గుడారముగా ఉంటున్నాడు, ఆయన నీకు స్వాచ్ఛముగా ఉంటున్నాడు. ఆయనే నీకు నిరంతరమును కూడా, నిన్ను నిరంతరమును కూడా నీతో సహవాసము కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎడబాటును నువ్వు తీసుకొచ్చుకుని పెట్టుకుంటున్నావా? ఇదేనము నువ్వు ఎడబాటు అయిపోయినటువంటి బిడ్డ ఆయన సమీపంలోనికి రావాలని ఇష్టపడుతున్నావు. ఏ శిక్షా విధి చేత నువ్వు బంధించబడి ఉన్నావో ఆ శిక్ష నుంచి విడిపించబడాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయనకు నువ్వు సమీపముగా వస్తావా? ఆయన కృప నిన్ను విడిచిపెట్టట్లేదండి, ఆయన కృప నిన్ను దాటి వెళతలేదండి, ఆయన కృప నిన్ను తాకుతానే ఉందండి. ఆయన కృప బాహుళ్యము నిరంతరమును కూడా నీ వైపు చేతులు చాచి ఎదురు చూస్తానే ఉందండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప కనికరము కలిగిన దేవుడండి, దయ కలిగిన దేవుడండి, ప్రేమ కలిగిన దేవుడండి, కరుణా సంపన్నుడండి. ఆయన కృప తరతరములకు చూపించే గొప్ప దేవుడై ఉన్నాడండి. ఆయన కృపలో మనము నిరంతరమును కూడా ఆయనకు సమీపస్థులముగా ఉండాలని ఇష్టపడతాము. ఆయన నిరంతరం ఆయన చేతులు చాచి, నా ప్రియమైనటువంటి పిల్లలారా, నిరంతరమును నా పట్ల, నీ పట్ల ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప నిరంతరము మనకు ఆ శిలువ మరణము ద్వారా మనకు ఆయన చూపించినటువంటి ఈ ప్రేమను బట్టి మనము నిరంతరమును కూడా ఆయనకు స్తుతులు చెల్లించవలసినటువంటి వారమే, ఆయన్ను గణపరచవలసినటువంటి వారమే, ఆయన కీర్తించవలసినటువంటి వారమే. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన వాక్యము అంటున్నాడు, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తావు. ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన కృపాబాహుళ్యమును మన మీద కుమ్మరిస్తాం. ఆయన కృప, ఆయన యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నిలిచి ఉన్నాడలా ఆయన నిరంతరమును కూడా మన నిమిత్తము విజ్ఞాపన చేసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ ఉదయకాల సమయంలో అరుణోదయమున ఆయన కృపను మనము ఆస్వాదిద్దాం.
ఆయన యొక్క జీవమును మనము నిరంతరమును కూడా కలిగి జీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనము ఈ దినములో చూస్తా ఉంటే మానవుడికి అసలు జీవ మార్గం ఏదో తెలియనటువంటి పరిస్థితిలో మానవుడు ఉండిపోతా ఉన్నాడు. జీవ మార్గమును ప్రతి మానవాళికి తెలియపరచడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన పునరుద్ధానుడై లేచి విజయోత్సవముతో మన ముందు వెళతా ఉన్నాడు. మనము ఆయన బిడ్డలముగా జయగీతములు పాడుకుంటూ, జయోత్సవముతో, ఉత్సాహముతో, సంతోష గీతములు, స్తుతులు అర్పిస్తూ నిరంతరమును కూడా మనము ఆయన యొక్క కృపను పొందుకుని ఆయన్ని కీర్తించేటువంటి వారము. హోసన్న హోసన్న అంటూ ఆయనను హెచ్చిస్తూ నిరంతరమును కూడా మనకి విజయమనిచ్చిన వాడు, విడుదలిచ్చిన వాడు, విమోచన ఇచ్చిన వాడు, విశ్వమంతా కూడా ఆయన్ను ఆరాధించవలసినటువంటి స్తుతులు మనము నిరంతరమును కూడా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని నిరంతరము మన ఉనికిలో ఊపిరి ఉన్నంత వరకు ఆయన స్తుతిస్తూ ఆయనకు అర్పణలు అర్పిస్తూ మన జీవనమును ఆయనలో నిరంతరమును కూడా స్తోత్రార్పణలు చెల్లిస్తూ ఆయన నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నిత్యము ఆయన కృపలో నడిపించబడినట్లు మనకు ఆయన కృప తోడుండి నడిపించాలని మనము జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన సంసిద్ధులుగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రము కలుగును గాక. చక్కని సందేశము వర్తమానము అందించిన దేవపాస్తమ్మ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన తాడుపల్లిగూడెం పట్టణం నుండి గారు పాస్తమ్మ గారు ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి చేరువచ్చిన వారందరికీ వందనాలు. వీళ్ళున్న బిడ్డలందరం కూడా మోకరించుతా అండి. పరిశుద్ధుడు పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఒక దినం యేసు వైపు చూచని సహవాస బలిపీఠ సన్నిధానానికి వచ్చినట్లుగా నాకు మాకు నా తండ్రి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. కొద్దిపాటి మందగా మమ్మల్ని నాయన నిత్యము కూడా యేసు వైపు చూచనే సహవాసం దగ్గర అయ్యా తెలుగు హిందీ కార్యక్రమాల ద్వారా సమకూరుస్తూ నాయన నీ పని అంతటినీ చక్కగా శ్రేష్టంగా అమూల్యంగా జరిగించుకుంటున్న మహాదేవ, నీకు మరి ఒక పర్యాయం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము కూడా ప్రియులైన బిడ్డలు మరి నాయన ఎంతమంది అయితే నాయన సిద్ధపడి నీ పాద సన్నిధికి వేకువజామని వచ్చి ఉన్నారో తండ్రి నాయన, నీ బలమును ప్రభావమును కూడా దానములుగా ధరింప చేసే బిడ్డలందరినీ కూడా నా తండ్రి నాయన ఉజ్జీవింప చేయమని నాయన మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాడిన పాటల ద్వారా నా తండ్రి నాయన, అలాగే నాయన చేసిన ప్రార్థనల ద్వారా ముఖ్యంగా నీ కుమార్తెని సిలువ చాటును మరుగు చేసుకుని నా తండ్రి నాయన మాకిచ్చిన పాప క్షమాపణ నిమిత్తము నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా కూడా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పాపం జీతం మరణం అన్నావు తండ్రి. అటు యొక్క క్రియని నాయన మా మీద కొట్టివేసిన ఆయన అద్భుతంగా నాయన కార్యము చేసిన ఆయన మమ్మల్ని విడిపించడానికి తండ్రి పాప శరీర ఆకారముతో మా కొరకు వచ్చిన తండ్రి అయా బలి పశువుగా నా తండ్రి నాయన సెలవులో యాగమై తండ్రి మా కొరకు నెత్తిటిని నాయన చిందించి నాయన నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి మరొక్కసారి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా సిద్ధపరిచి అయ్యా నువ్వు మాట్లాడి మరలా ఈ దినము కూడా మా అందరినీ బలపరిచావు తండ్రి. అందుని బట్టి నాయన వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కుమార్తెలో మీరుండి మాట్లాడిన ప్రతి మాట ద్వారా కూడా నాయన మా యొక్క సహవాసంలో మా బ్రతుకుల్లో కుటుంబాల్లో సంఘాల్లో నాయన నీ విడుదల కార్యములు జరిగించమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన. నీ కుమార్తెని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇచ్చినదిగో తండ్రి వారికి ఇచ్చిన కుటుంబ